హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు, శ్రావణ్ రావును విదేశాల నుంచి రప్పించేందుకు మార్గం సుగమమైంది. వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయింది. రెడ్ కార్నర్ నోటీస్ పై సిబిఐ ద్వారా తెలంగాణ సిఐడికి తాజాగా సమాచారం అందింది. వారిద్దరిని వీలైనంత త్వరగా భారత్ కు రప్పించేందుకు కేంద్ర హోంశాఖతో పాటు విదేశీ వ్యవహారాల శాఖతో హైదరాబాద్ పోలీసుల సంప్రదింపులను ముమ్మరం చేశారు. డిహెచ్ఎస్ కు సమాచారం రాగానే అమెరికాలో ప్రొవిజనల్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నిందితులను డిపోర్టేషన్ ద్వారా భారత్ కు పంపే అవకాశం ఉంది. హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితులైన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును విదేశాల నుంచి రప్పించేందుకు మార్గం సుగమైన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వారిద్దరికి రెడ్ కార్నర్ నోటీసులు అయితే జారీ అయ్యాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏంటి అప్డేట్స్? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మరోవైపు ఒక మీడియా సంస్థ అధినేతగా ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ లను ఇండియాకు రప్పించేందుకు మార్గం సుగమమైందని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరిపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ అయినట్లు ఇప్పటికే ప్రకటన చేసినటువంటి నేపథ్యం ఉంది. రెడ్ కార్నర్ నోటీసు జారీ అయినట్లు ఇంటర్పోల్ ద్వారా సిబిఐ కు సమాచారం రావడం జరిగింది. సిబిఐ నుంచి నేరుగా తెలంగాణ సిఐడి కు సమాచారం వచ్చింది. వీలైనంత తొందరగా ఇండియాకు రప్పించేందుకు కేంద్ర హోంశాఖతో పాటు విదేశీ వ్యవహారాల శాఖతోటి ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు కూడా సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక డిహెచ్ఎస్ కు సమాచారం అందగానే అమెరికాలో ప్రొవిజనల్ అరెస్ట్ అనేది జరుగుతుంది. అంటే ప్రొవిజనల్ అరెస్ట్ అంటే ఏంటంటే రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయిన తర్వాత తాత్కాలికంగా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం. ఆ అమెరికాలో అదుపులోకి తీసుకున్న తర్వాత వారిని డిపోర్టేషన్ పైన ఇండియాకు పంపించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రక్రియ కూడా అదే విధంగా ఉంటుంది. తాత్కాలికంగా అమెరికాలో అరెస్ట్ చేస్తారు, తర్వాత డిపోర్టేషన్ ద్వారా ఇండియాకు అప్పగించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కానీ డిపోర్టేషన్ చేసేటువంటి సమయంలో నిందితులకు ఒక హక్కు ఉంటుంది. తమను భారత్ కు అప్పగించవద్దంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి కోర్టులో పిటిషన్ దాఖలు చేసేటువంటి హక్కు ఉంటుంది. ఇప్పటికే ప్రభాకర్ రావు కావచ్చు, శ్రవణ్ కుమార్ వీరిద్దరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి అమెరికాలో ఒక కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ తర్వాతనే ఇండియాకు వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే తీవ్రమైనటువంటి నేరంలో ఉన్నటువంటి ఇద్దరు నిందితులు కూడా దేశం విడిచి అమెరికాలో తలదాచుకుని ఉన్నారనేటువంటి అంశాన్ని కూడా ఇప్పటికీ అమెరికాకు తెలియజేశారు. కాబట్టి వీటన్నిటిపైన సుదీర్ఘంగా అక్కడ వాదనలు విన్న తర్వాత కోర్టు నిర్ణయం తర్వాత ఇండియాకు రప్పించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.